దీపము వాక్యం దీపము నీ ధర్మశాస్త్రంబు సంతోషము లేకున్న శ్రమందు నశింతును నీ ధర్మశాస్త్రంబు సంతోషము లేకున్న శ్రమలందు నశింతును నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవిగా నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవిగా నా జీవిత సర్వస్వము నీ వాక్యమే నా జీవిత సర్వస్వము నీ వాక్యమే వాక్యం దీపము రాత్రి జాములయందు మేల్కొందును నీ దివ్య వాక్యంబు ధ్యానింతును రాత్రి జాములయందు మేల్కొందును సారీ రాత్రి జాములయందు మేల్కొందును నీ దివ్య వాక్యంబు ధ్యానింతును నీ దివ్య వాక్యంబు నన్ను బ్రతికించే నీ దివ్య వాక్యంబు నన్ను బ్రతికించే నా బాధలో నా నెమ్మది నీ వాక్యమే వాక్యం దీపము నాకెంత ప్రియమైన నీ వాక్యము దినమెల్ల నా తోడు నీ వాక్యమే నాకెంత ప్రియమైన నీ వాక్యము దినమెల్ల నా తోడు నీ వాక్యమే నాకున్న జ్ఞానంబు నీ వాక్యమేగా నాకున్న జ్ఞానంబు నీ వాక్యమేగా ధ్యానింతును బోధింతును నీ వాక్యమే వాక్యం దీపము జుంటితే నెలధార నీ వాక్యమే నాకెంతో మధురంబు నీ వాక్యమే జుంటితే నెలధార నీ వాక్యమే నాకెంతో మధురంబు నీ వాక్యమే ఎంతో నెమ్మదినిచ్చు నీ వాక్యమేగా ఎంతో నెమ్మదినిచ్చు నీ వాక్యమేగా సంతోషమే సమాధానమే నీ వాక్యమే సంతోషమే సమాధానమే నీ వాక్యమే వాక్యం దీపము వాక్యం దీపము నీ వాక్యమే నా యౌవనా పాదాల దీపము. ఓకే, థ్యాంక్ యూ. సాయంకాల సమయంలో అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఈ యొక్క మరి బైబిల్ ట్రైనింగ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను.
ప్రాముఖ్యంగా ఈ దినాన మనము అసలు ఏంటి ఈ బైబిల్ ట్రైనింగ్ ఏం బోధిస్తారు? ఎవరు? ఏంటి? అనేటువంటి విషయాలు తెలుసుకోవటం కొరకు దీన్ని ఏర్పాటు చేయటం జరిగుంటున్నది. కాబట్టి ఇంకా మరి దాదాపు మన గ్రూప్‌లో 25 మందున్నారు. ఆహ్, మరి చాలామంది జాయిన్ కాలేదు. వారందరికి మరి వీలవుతుందా? లేదా? అనేటువంటిది తెలీదు మరి. బహుశా అంటే మరి ఇది నేను రికార్డ్ చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా వింటారు. వాట్ ఈస్ అంటే వాట్ ఇట్ ఈస్ అనేటువంటిది మీకు చాలా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నానన్నమాట. మనతో పాటు మనకి కొన్ని సబ్జెక్ట్స్ బోధించటానికి మరి ఇక్కడ మోజెస్ అన్నగారున్నారు. తర్వాత ఆహ్, బీవీఎస్ రావు గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా దూర దూర ప్రాంతాల నుంచి మనకు అటెండ్ అవుతూ ఉంటున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా నేను ఆహ్వానం తెలియచేస్తూ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆహ్, అన్న హ్మ్. వారు చక్కని బోధ చేసేటువంటి వారు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మనకి ఇంకా కొంతమంది మనకి జాయిన్ అవుతారు. ఇలాంటి మనకి బోధించేటువంటి వాళ్ళు. మీరందరూ కూడా చక్కగా మరి ఈ యొక్క కోర్స్‌లో జాయిన్ అయిన వారు, ఇంకా జాయిన్ కావాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటున్నట్లయితే వాళ్ళందరికి కూడా మీరు తెలియచేయండి. నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఈ విషయాలు బోధించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ మీకు అంటే ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేసిన వాళ్ళు, తర్వాత ఎవరు ఈ కోర్సు కండక్ట్ చేస్తున్నది అనేటువంటిది మీరు చూసినప్పుడు హెల్తీ బైబిల్ టీచింగ్ అనేటువంటి ఒక బ్యానర్ కింద ఈ కోర్స్ మీకు అందించబడుతూ ఉంటున్నది. ముఖ్యంగా అంటే ఆరోగ్యకరమైన దేవుని వాక్య బోధన. ఈ దినాల్లో మనము చూస్తూ ఉంటున్నట్లయితే చాలా సంఘాలలో వాక్య విధానంలో కాకుండా, ఆరోగ్యకరమైనటువంటి వాక్యమును కాకుండా, అనారోగ్యకరమైనటువంటి వాక్యమును బోధించబడుతూ ఉంటున్నట్లు చాలా చోట్ల మనము గమనిస్తూ ఉంటాం. మరి అంత్య దినాల్లో ఈ విధంగా అబద్ధ ప్రవక్తలు, తప్పుడు బోధకులు వస్తారు. వాళ్ళు సంఘాన్ని నాశనం చేస్తారు అనేటువంటిది యేసు ప్రభువారు ఎప్పుడో చెప్పాడు ఆ విషయాన్ని. ఆయన ఉన్నప్పుడే ఆయన బోధల్లో ఆ విషయాలు చెప్పారనమాట. కాబట్టి ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉన్నటువంటిది. అందుకని వాక్యమును ఆరోగ్యకరమైనటువంటి రీతిలో అర్థం చేసుకోవాలి అనేటువంటిది మీరు మరి ఎంతవరకు మీరు గ్రహిస్తున్నారో నాకు తెలీదు కానీ, మీరు ఆ విధంగా గ్రహించాలనే ఉద్దేశంతోను ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆరోగ్యకరమైనటువంటి వాక్య బోధన అనేటువంటిది మీరు తీతుకు రాసినటువంటి పత్రికలో మీరు చూసినట్లయితే 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ మాట ఉంటది. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అని ఉంటది. హితబోధకు అనుకూలమైన సంగతులను. హితబోధ అనంటే మీరు కింద ఫుట్ నోట్‌లో చూడవచ్చనమాట. హితబోధ అనంటే మీరు ఆహ్, ఆరోగ్యకరమైన బోధ. అది 9వ వచనంలో హితబోధ విషయమై అనుంటది. మొదటి అధ్యాయం 9వ వచనంలో హితబోధ విషయమై అనుంటది. అక్కడ మీరు చూసినట్టయితే ఆరోగ్యకరమైన బోధ విషయమై అని చూడొచ్చు మనం. అంతే గాకుండా మీరు ఇంకా ఇక్కడ రెండో వచనంలో కూడా మీరు చూసినట్టయితే లోపము లేని వారునై అని చెప్పబడుతూ ఉంటున్నప్పుడు అక్కడ కింద కూడా ఆరోగ్యకరమైన బోధ విషయమై లేదా ఇక్కడ మీరు చూసినట్లయితే నాలుగో ది ఆరోగ్యము గలవారునై అని చూడొచ్చనమాట. తర్వాత మీరు 8వ వచనంలో కూడా చూసినట్లయితే హితవాక్యముతో అని ఉంటది. ఆరోగ్యకరమైన వాక్యముతో. నేనెందుకు ఈ మాటలు మీకు చూపిస్తూ ఉంటున్నానంటే సంఘంలో ఆరోగ్యకరమైన వాక్యము బోధించబడవలసి ఉంటున్నది అనేది మనందరము గుర్తు చేసుకోవాల్సినటువంటి
అవసరత ఉంటుందన్నమాట. ఆరోగ్యకరమైన బోధన మనకు కావాలి అనేటువంటిది. అందుకని వాక్యమును ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. అందుకని నేనిక్కడ మీకు మా ఉద్దేశ్యం ఏంటి దీన్ని మీకు అందించటంలో అంటే, దేవుని వాక్యము మీరు దేవుని వాక్యముగా అర్థం చేసుకోవాలి. అనగా ఇది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు. ఇది మానవులు చేవ్రాతగా వ్రాసినప్పటికీ, అది ప్రింటెడ్‌గా మన చేతిలో ఉంటున్నప్పటికీ, అది మన భాషలో ఉంటున్నప్పటికీ, దేవుని వాక్యం అది. దేవుని మాటలవి అనేటువంటి విషయము మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. అయితే మరి ఈ దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. నేర్చుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దానికి సంబంధించినటువంటి బైబిల్ మనకి ఏ ఏ విషయాలు బోధిస్తూ ఉంటున్నదో, ఆ విషయాలన్నీ గ్రహింపులోనికి తెచ్చుకోవటం. అందుకని ఇక్కడ నేర్చుకోవాలి మనము అనేటువంటిది మీరు గ్రహించవలసి ఉంటుంది. అందుకని నేనిక్కడ మా యొక్క ఉద్దేశంలో నేర్చుకోనండి, నేర్చుకోనండి అని చెప్తూ ఉంటాము. అందుకని లెర్న్ అండ్ దెన్ మీరు నేర్చుకోవటం దేని కొరకంటే దేవుని వాక్యానికి లోబడటం కొరకు. దేవుని వాక్యానికి లోబడి దేవుని కొరకు జీవించాలి. అంటే లోబడటం ద్వారా ఏమవుతుందనంటే ఆయన కొరకు జీవించాలి, ఆయన వాక్య ప్రకారం జీవించాలి అనేటువంటి అవగాహన మనకుంటుందన్నమాట. దేవుని వాక్యానికి లోబడకపోతే అసలు దేవుని వాక్యం చదవటమే వ్యర్థం అన్నమాట. దేవుని వాక్యానికి లోబడటం ద్వారా మన జీవితము మార్పు చెందుతుంది అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించవలసి ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే నీవు నేర్చుకొని లోబడతావో, కేవలము మనం దేవునికి లోబడితే సరిపోదు. అది మనము ఇతరులకు బోధించవలసిన వారంగా ఉంటున్నాం. అనగా దేవుని వాక్యము తెలియనటువంటి వారికి, దేవుని వాక్యానికి లోబడనటువంటి వారికి, దేవుని వాక్యాన్ని బోధనా రూపంలో వారికి బోధించి, వారిని కూడా దేవుని యొక్క రాజ్య సభ్యులుగా చేయటం అనేటువంటిది మన యొక్క బాధ్యతగా ఉంటున్నట్లు మనం చూస్తాం. మరి ఎవరు బైబిల్ ట్రైనింగ్ చేయాలి అనంటే, దేవుని వాక్యమును అర్థం చేసుకున్నటువంటి వారు, అర్థం చేసుకోవటం కొరకు, ఆ తరువాత దేవుని అంటే తన రక్షకునిగా యేసుక్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, పాపక్షమాపణ అనుభవంలో ఉన్నటువంటి వారు, ఈ రక్షణ అనుభవంలో ఉన్నటువంటి వారు, రక్షణ లేనటువంటి వారికి మనం ఏ విధంగా ఈ వాక్య విధానాన్ని తెలియజేయవలసి ఉంటుందనేది నేర్చుకోవటం కొరకు ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అందుకని మొదటి లక్ష్యం అంటే మన యొక్క గురి ఏంటి ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ చేయటంలో అనంటే, వాక్యాన్ని క్రమబద్ధమైన రీతిలో నేర్చుకొనుట ద్వారా దేవునితో సత్సంబంధాన్ని పెంపొందించుకోవాలి. అర్థం చేసుకోండి. వాక్యాన్ని క్రమబద్ధమైన రీతి అంటే ఒక సిస్టమాటిక్ వేలో మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో అన్ని రకాలైనటువంటి విషయాలను ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనము ఇక్కడ స్టడీ చేస్తాం. దాన్ని ఆ విధంగా క్రమమైన పద్ధతిలో నేర్చుకొనుట ద్వారా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే దేవునితో సహవాసం. మొ మొట్టమొదటి విషయం. మనము దేవునితో సత్సంబంధాన్ని పెంపొందించుకోవటం కొరకు. ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం కొరకు అనేది గుర్తుపెట్టు. తర్వాత రెండో విషయం ఏంటంటే, దినదినము యేసుక్రీస్తు యొక్క స్వరూప స్వభావాల్లోనికి మార్చబడటం. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ ట్రైనింగ్ అనంటే, మనము దినదినము యేసుక్రీస్తు యొక్క స్వరూప స్వభావాల్లోనికి మార్చబడటం కొరకు. చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ ట్రైనింగు మనం చేయటం ద్వారా మనం ఏదో సంఘానికి పాస్టర్‌గా ఉండి వాళ్ళకి బోధించటానికి అని అనుకుంటూ ఉంటారు. అది సెకండరీ థింగ్. కానీ మొదటిగా మనము నేర్చుకోవాలి. మనము ఆయన యొక్క స్వరూప స్వభావాల్లోనికి మార్చబడుతూ ఉంటాము. దినదినం ఆయన వాక్యాన్ని నేర్చుకుంటం ద్వారా, ధ్యానించటం ద్వారా మనము ఆయన యొక్క
స్వరూప స్వభావాల్లోనికి మార్చబడుతూ ఉంటాం. తర్వాత మూడో విషయం ఏంటంటే, నేటి సంఘాల వాస్తవ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటే, వాక్యపు వెలుగులోనే. మనము వాక్యపు వెలుగులోనే ఈ విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు. అనగా ఎప్పుడైతే వాక్యము మనకు అర్థమవుతూ ఉంటదో, సంఘములో ఉంటున్నటువంటి సంఘము యేసుక్రీస్తు ఆశించినటువంటి సంఘము ఎలా ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటదన్నమాట. మనము ఆ విధంగా వాస్తవ స్థితిని గ్రహిస్తాం. ఎప్పుడు? వాక్యం మనకు అర్థమవుతూ ఉంటున్నప్పుడు. వాక్యానుసారమైన విధానంలో కొనసాగటానికి అప్పుడు ఆ సంఘాన్ని మనము ప్రోత్సహించగలం. మనము నేర్చుకొనుట ద్వారా మనము ఇతరులను ప్రోత్సహించటం. అనగా మన దేవుని యొక్క వాక్య విధానంలో సంఘం ఇలా ఉండాలి. సంఘములో విశ్వాసులు ఇలా ఉండాలి. సంఘానికి దేవుడిచ్చినటువంటి మార్గదర్శకాలివి. ముందు మనం నేర్చుకుంటాం కాబట్టి, మన సంఘంలో మనము ఆ విధంగా వారిని కూడా, ప్రతి విశ్వాసిని కూడా ప్రోత్సహించటం కొరకు ఈ యొక్క ట్రైనింగ్ మనకు అవసరము అనేది చూస్తాం. తర్వాత దేవుని రాజ్య విస్తరణలో స్థానిక సంఘము యొక్క పాత్రను గుర్తించాలి మనం ట్రైనింగ్ చేయటం ద్వారా. అనగా సంఘం అంటే ఏంటో నేర్చుకుంటాము. ఆ సంఘము సార్వత్రిక సంఘము, స్థానిక సంఘం అని 2 విషయాలు చూస్తాము. అది వివరణాత్మకంగా ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం నేర్చుకుంటాం. కాబట్టి స్థానిక సంఘం అంటే విశ్వాసుల సమూహము, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనేది అర్థం వస్తుంది. ఈ యొక్క యూనివర్సల్ చర్చ్ అంటే ఈ విశ్వమంతా ఉన్నటువంటి చర్చ్, సంఘం. అది స్థానికంగా కూడా ఉంటుందన్నమాట. ఈ విశ్వాసుల సమూహము వివిధ రకాలైన సంఘాల్లో విస్తరించి ఉంటారు. కాబట్టి దేవుని రాజ్య విస్తరణలో స్థానిక సంఘం యొక్క పాత్ర. అసలు ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు, ఈ స్థానిక సంఘాన్ని? దేవుని రాజ్య విస్తరణకు దీని యొక్క బాధ్యత ఏంటి? ఇదంతా కూడా వాక్య విధానంలో మనం నేర్చుకుంటాము. తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించటంలో సంఘానికి మనము తోడ్పడుతూ ఉండటం కొరకు ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించటంలో సంఘాన్ని ప్రోత్సహించటం. మన వంతు కర్తవ్యం మనం నిర్వహించటం కొరకు బైబిల్ ట్రైనింగ్ అనేది గుర్తుపెట్టుకో. సంఘము తన అన్ని పనులలో క్రీస్తే కేంద్రముగా పనిచేయునట్లు ప్రోత్సహించటం, నడిపించటం. దాని కొరకు ఈ బైబిల్ ట్రైనింగ్ మనము చేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. సంఘము తన అన్ని పనుల్లో, అనగా ఏ పని చేసినా గాని యేసుక్రీస్తుని కేంద్రముగా చేసుకొని పని చేసేటట్లు దాన్ని ప్రోత్సహించడం ఆ యొక్క సంఘాన్ని. అనగా సంఘం అంటే ఎవరు? విశ్వాసుల సమూహమే. ఈ విశ్వాసులను ఆ విధంగా మనము యేసుక్రీస్తు వారి జీవితంలో కేంద్రముగా ఉండాలి. ఆయన మాత్రమే వారి జీవితంలో సింహాసనాసీనుడై వారిని నడిపించే రీతిగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనము నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్న విషయాలు మన సంఘంలో మనము అవలంబించేటట్లు వారిని నడిపిస్తాం. అందుకొరకే ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ మనం చేస్తాం. ఆ తర్వాత బైబిల్ సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. అనగా సిద్ధాంతం అంటే మనము బైబిల్‌లో కొన్ని అనగా మన విశ్వాసము ఒప్పుకుంటుంటాం. చాలామంది కొన్ని సంఘాల్లో విశ్వాసాన్ని ఒప్పుకుంటారు. అనగా తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతున్నాను, కుమారుడైన దేవుణ్ణి నమ్ముతున్నాను, పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి నమ్ముతున్నాను. వీరి ముగ్గురు కలిసి త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవునిని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు. నా పాపముల కొరకు ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నా కొరకు తిరిగి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు నాలో ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు విశ్వాస జీవితం. ఇదంతా మన విశ్వాసం అని. సో దాన్ని సిద్ధాంతము అని అంటున్నాం. వివిధ రకాలైనటువంటి నమ్మకము మనం బైబిల్‌లో చూస్తాం. ఉత్తమ సిద్ధాంతాల ప్రకారము
సత్యమును అనుసరించమని సంఘమునకు బోధించడం. ఏమిటా ఉత్తమ సిద్ధాంతాలు? బైబిల్ ఏం బోధిస్తుంది ఈ సిద్ధాంతాలని అనంటే గమనించండి. అవి మనం చూద్దాం. ఆ సిద్ధాంతాలు ఏంటి అనేటువంటిది మనం రైట్. యేసుక్రీస్తు కొరకు క్రీస్తు యేసును కొరకు పరిశుద్ధమైన కన్యకగా సంఘమును ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపరచడం. దేవుని బిడ్డలు గమనించండి. క్రీస్తు యేసును కొరకు పరిశుద్ధమైన కన్యకగా సంఘమును ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపరచడం. మనం ఎందుకు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నామంటే, ఈ విషయాలన్నీ మనము ఇక్కడ ఈ ట్రైనింగ్‌లో ఒక క్రమమైన పద్ధతిలో నేర్చుకుంటాము, అవగాహన చేసుకుంటాం. సో, వీటిని మనము అవగాహన చేసుకుంట ద్వారా మన యొక్క స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల సమూహాన్ని ఆయన కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి ఒక కన్యకగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచటానికి కొరకు మనం ఈ ట్రైనింగ్ చేస్తాం. అనగా ఒక క్రమమైన పద్ధతిలో నేర్చుకొని సంఘంలో మన కర్తవ్యాన్ని మనం ఈ విధంగా చేస్తాం. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అందుకొరకనే ఈ విషయాలన్నీ నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. తర్వాత బైబిల్‌లో మనము ఇప్పుడు అంటే ఏ విషయాలు ఈ ట్రైనింగ్‌లో మీకు బోధించబడుతూ ఉంటున్నవి అనేది మీరు మరి ఆశించినట్లయితే ఇక్కడ గమనించండి. మొదటిగా మనము బైబిల్ ధ్యానించేటువంటి పద్ధతులు నేర్చుకుంటాం. అనగా మనము బైబిల్ ప్రతిరోజు చదువుతాం. అయితే ధ్యానించటానికి కొన్ని పద్ధతులున్నాయి. అదే విధంగా ధ్యానించినటువంటి వాక్య భాగాన్ని అర్థం చేసుకునేటువంటి కొన్ని నియమాలున్నాయి, సూత్రాలు. వీటిని ఇక్కడ చాలా డీటెయిల్డ్‌గా మనం నేర్చుకుంటాం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బైబిల్ ధ్యానించు పద్ధతులు, బైబిల్ అర్థం చేసుకునేటువంటి నియమాలున్నాయి. దేని కొరకు అని మనం చూస్తున్నప్పుడు లేఖనము ఏం చెప్తుంది? దాని అర్థం ఏంటి? దాన్ని అన్వయించుకునే విధానం. మొదటిగా మనము లేఖనం ఏం చెప్తుందో తెలుసుకుంటాము. దాని అర్థాన్ని తెలుసుకుంటాము. దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటాం. ఈ పద్ధతుల్ని ఒక క్రమమైనటువంటి రీతిలో మనము చాలా విషయాలు డీటెయిల్డ్‌గా మనము నేర్చుకోవటానికి ఈ యొక్క ట్రైనింగ్‌లో మీకు ఉపయోగకరంగా ఉంటుందండి. తర్వాత రెండో విషయం ఏంటంటే, పాత నిబంధన పుస్తకాల యొక్క అవగాహన కలిగి ఉంటాం. అంటే ఓల్డ్ టెస్టమెంట్ సర్వే. పాత నిబంధన పుస్తకాలని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి? ప్రతి పుస్తకాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి మనము? తర్వాత న్యూ టెస్టమెంట్ సర్వే. క్రొత్త నిబంధన పుస్తకాలను ఎలా అర్థం చేసుకోవాలి మనము? అనగా అవి మన భాషలో రాయబడలేదు. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి వాటిని? ఎప్పుడో రాయబడినటువంటి పుస్తకాలని ఈ కాలంలో ఇప్పుడు మన పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సర్వేలో మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా పుస్తకాల్లో కూడా ఏ పుస్తకము ఎవరు, ఎప్పుడు, ఏ కాలంలో రాశాడు? ఎందుకు రాశాడు? ఎలా రాయవలసొచ్చింది? ఎందుకు రాయవలసొచ్చింది? ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్‌గా మీకు ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో టీచ్ చేయబడుతున్నాను. మీరు చక్కగా విషయాలు తెలుసుకుంటూ మళ్ళా మీరు కొన్ని క్వెషన్స్ ఎయటం ద్వారా వాటిని ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. తర్వాత బైబిల్ సిద్ధాంతాలను ఇందాక చెప్పుకున్నాము. అనగా సంఘము సరి అయినటువంటి రీతిలో విశ్వాసములో ఎదగాలి అంటే దేవుని వాక్యమును సిద్ధాంతపరంగా మనం అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ సిద్ధాంతాలు అంటున్నారు. కాబట్టి ఏంటి ఆ బైబిల్ సిద్ధాంతాలు? వేదాంత శాస్త్రం ముఖ్య భాగాల అధ్యయనము అని అంటున్నాం దీనిని. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. చూడండి. మొదటిగా మనము దేవుని గురించి నేర్చుకుంటాం. అంటే దైవ శాస్త్రము అంటున్నాం. దీన్నే మనము థియాలజీ అని అంటాం అన్నమాట. దీన్నే మనము థియాలజీ అని అంటాం. థియాలజీ, థియో అంటే గాడ్, అంటే దేవుడు. ఆలజీ అంటే శాస్త్రం. అనగా దేవుని గూర్చినటువంటి శాస్త్రం అన్నమాట.
దీన్ని మనము చాలా డీటెయిల్డ్‌గా స్టడీ చేస్తాం. తర్వాత బైబిల్ శాస్త్రం. అనగా బైబిల్ ఏమిటి అసలు? బైబిల్ దేని కొరకు ఇవ్వబడింది మనకి? బైబిల్‌ని ఎందుకు దేవుని వాక్యం అంటున్నాం మనం? బైబిల్ దైవావేశ గ్రంథము అని ఎలా అంటున్నారు? బైబిల్ దైవావేశ గ్రంథం అని అర్థం చేసుకోవటానికి ఆధారాలేంటి? కాబట్టి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా మనము బైబిల్ శాస్త్రంలో చూస్తాం. అదేవిధంగా క్రీస్తు శాస్త్రం. అనగా యేసుక్రీస్తు ఎవరు? ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు అని ఇలా పలు విధాలుగా పిలుస్తూ ఉంటున్నప్పుడు, ఆయన యొక్క అర్థం ఏంటసలు? ఆయన ఎందుకు మానవుల కొరకు ఈ లోకంలోనికి మానవ రీతిగా రావాల్సొచ్చింది? ఆయన మరణము, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన జీవిత విధానము అంతా కూడా క్రీస్తు శాస్త్రంలో మనము చూస్తాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ శాస్త్రం. అనగా పరిశుద్ధాత్మ ఎవరు ఆయన? త్రిత్వంలో మూడో వ్యక్తిగా ఉంటున్నప్పుడు ఆయన ఏంటసలు? ఆయన గురించి ఏం నేర్చుకోవాల్సొస్తుంది మనం? ఆయన ఇప్పుడు ఆయనకు మనకు విశ్వాసికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అయితే సంఘమునకు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్‌లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు? న్యూ టెస్టమెంట్‌లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ యొక్క క్రీస్తు శాస్త్రం. చాలా డీటెయిల్డ్ స్టడీస్ మనము ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో చూడొచ్చు. ఆ తర్వాత దూతల శాస్త్రం. అనగా బైబిల్‌లో మనం చూస్తుంటాం. దూతలు కనిపిస్తా ఉంటారు మనకు. అక్కడక్కడ ఆయా సందర్భాలలో వివిధ రకాలైనటువంటి దూతలను మనము చదువుతున్నప్పుడు మనకు పరిచయం చేయబడుతూ ఉంటారు. మరైతే ఈ దూతల శాస్త్రం ఏంటి? దూతల గురించి ఏం బోధిస్తుంది బైబిల్? అనేటువంటిది మనము ఈ యొక్క దూతల శాస్త్రంలో చూస్తాం. మానవ శాస్త్రం. మానవ శాస్త్రము అని అంటున్నప్పుడు ఇక్కడ మీకు ఇంగ్లీష్‌లో గూడా నేను మీకు పెట్టాను. గమనించండి. మానవ శాస్త్రము అని అంటున్నప్పుడు మానవుడు ఏ విధంగా ఈ లోకంలోనికి వచ్చాడు? దేవుని సృష్టియా? లేకపోతే తనకు తానుగా ఈ లోకంలోనికి వచ్చేసాడా? లేదా మరి జీవ పరిణామ సిద్ధాంత ప్రకారము తనకు తానుగా వచ్చేసాడా? జంతువు నుంచి వచ్చేసాడా? ఇలాంటివన్నీ కూడా మనము చాలా చక్కగా ఈ విషయాలు నేర్చుకుంటాం. ఆంథ్రోపాలజీ అని అంటాం. దైవ శాస్త్రాన్ని థియాలజీ ప్రాపర్ అని అంటున్నాము. బైబిల్ శాస్త్రాన్ని బిబిలియాలజీ అని అంటున్నాము. క్రీస్తు శాస్త్రాన్ని క్రైస్టాలజీ అని అంటున్నాము. పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని న్యూమటాలజీ అని అంటాము. దూతల శాస్త్రాన్ని యాంజెలాలజీ అని అంటున్నాము. మానవ శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అని అంటాము. ఇవన్నీ టెక్నికల్ నేమ్స్ మీరు అర్థం చేసుకోవటం కోసం. తర్వాత పాపమును గూర్చినటువంటి శాస్త్రం. అనగా మానవులందరూ పాపులే. అసలు పాపం ఎలా ప్రవేశించింది మానవునిలోనికి, ఈ లోకములోనికి? కాబట్టి పాపానికి మరి ఏ విధంగా మనము శిక్ష అనుభవించబోతూ ఉంటున్నాం. ఆ శిక్ష నుంచి మన యొక్క మరి మనకు తప్పించుకునే మార్గం ఏమైనా ఉంటున్నదా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పాపమును గూర్చినటువంటి శాస్త్రంలో తెలియజేయబడింది. దాన్ని కమర్షియాలజీ అని అంటున్నాం. తర్వాత రక్షణ శాస్త్రం, సోటేరియాలజీ అని అంటాం దీన్ని. అనగా రక్షణ శాస్త్రం అంటే మానవునికి పాపము నుండి ఏ విధంగా రక్షణ లభించింది? దానికి కారకులెవరు? యేసయ్య ఏ విధంగా మన కొరకు రక్షణ తీసుకొనొచ్చాడు? అసలు రక్షణ అంటే ఏంటి? మనం దేని నుండి రక్షింపబడుతూ ఉంటున్నాము? విశ్వాసి ఎలా అయ్యాం మనము? ఇలాంటిదంతా కూడా మనకి రక్షణ శాస్త్రంలో చెప్పబడుతుంది. తర్వాత సంఘ శాస్త్రం, ఎక్లీషియాలజీ అని అంటున్నాము. ఈ సంఘ శాస్త్రము అని అంటున్నప్పుడు అనగా సంఘము ఎవరు అసలు? ఈ దినాల్లో చాలామంది చర్చ్ సంఘం అంటే ఇంగ్లీష్‌లో చర్చ్ అంటున్నాం. అంటే సంఘమును చాలామంది బిల్డింగ్‌గా పోలుస్తూ ఉంటున్నారు. అంటే చెప్పుకుంటూ ఉంటున్నారు. మేము చర్చికెళ్తున్నామండి అంటారు. అంటే ఒక బిల్డింగ్‌కెళ్తున్నట్టు. కాదు. అయితే రక్షణ సంఘ శాస్త్రం గురించి బైబిల్ ఏం బోధిస్తూ ఉంటున్నది? విశ్వాసుల సమూహము యేసుక్రీస్తు యొక్క శరీరములోని భాగాలు సంఘం అంటే. యేసుక్రీస్తు యొక్క శరీరమే సంఘము. ఆయన శిరస్సు అయున్నాడు. ఆయన శరీరంలో భాగాలన్నీ కూడా విశ్వాసుల సమూహము. ఇది బైబిల్ బోధిస్తున్న విధానం. దీని గురించినటువంటి ఫుల్ అవగాహన, మంచి అవగాహన మనకి ఈ యొక్క శాస్త్రంలో మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత చివరిగా అంత్య విషయాల శాస్త్రం చూస్తాం.
అంత్య విషయాల శాస్త్రం అంటే చివరి దినాల్లో జరగబోతున్నాయి. అనగా ఈ లోక అంతమును గూర్చున్నటువంటి విషయం. అది యేసయ్య ఏమని చెప్పాడు? ఆ తర్వాత ప్రవక్తలు ఏమని చెప్పారు? ఆ తర్వాత ఆయన శిష్యులు ఏ విధంగా బోధించారు ఆ విషయాల గురించి. ఇదంతా కూడా మనము అంత్య విషయాల శాస్త్రంలో చూస్తాం. యేసుని యొక్క రాకడ మరలా ఎలా జరగబోతూ ఉంటున్నది? ఎందుకు వస్తున్నాడు ఆయన? అంత్య దినాల్లో జరిగేటువంటి సంభవాలు ఏమై ఉంటున్నవి? ఇవన్నీ కూడా మనము బైబిల్ సిద్ధాంతాల్లో, డాక్ట్రినల్ టీచింగ్స్‌లో ఇవన్నీ మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. కాబట్టి బోధించేటువంటి అంశాల్లో మూడవ అంశం. నాలుగవ అంశం ఏంటంటే వ్యక్తిగత ఆత్మీయ జీవితం. పర్సనల్ స్పిరిచ్యువల్ లైఫ్. అనగా వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనంటే విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సో, ఆయన ఈ యొక్క విశ్వాసిని ఏ విధంగా నడిపిస్తూ ఉంటాడు? ఆయన ఏమై ఉన్నాడసలు విశ్వాసిలో? లేదా విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనము ఆయన రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నప్పుడు ఆయన యొక్క ఉనికిని ఎలా మనము గుర్తిస్తూ ఉంటాము? జీవిత విధానములో ఇయన్నీ ఎలా మనము అర్థం చేసుకుంటాము? దేవుని బిడ్డలారా, పర్సనల్ స్పిరిచ్యువల్ లైఫ్ ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఒక 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 క్లాస్‌తో అయిపోవు. ఇవన్నీ కూడా 5, 6 క్లాసులు పడుతుంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు వివరణాత్మకంగా తెలుసుకొని, మీరు మరలా క్వెషన్స్ ఏసి వాటిని సరైన అవగాహన చేసుకొని చేయవలసి ఉంటుందన్నమాట. ఆత్మీయ జీవితం యొక్క ప్రాథమిక సూత్రాలు, సిద్ధాంతాల అధ్యయనం ఈ యొక్క భాగంలో మీరు నేర్చుకుంటారు. తర్వాత ఐదవ విషయం ఏంటంటే సంఘ పరిపాలన. అనగా చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ చర్చ్ ఎడ్యుకేషన్. తప్పు పడ్డది అక్కడ. ఎడ్యుకేషన్ అనే దానికి ఎక్స్‌ట్రా స్పెల్లింగ్ పడ్డది. గమనించండి. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషన్. అనగా సంఘ పరిపాలనా విధానం. మీరొక సంఘ కాపరిగా ఉంటున్నట్లయితే సంఘాన్ని ఏ విధంగా పరిపాలించవలసి ఉంది? అనగా సంఘములో ఆయా వ్యక్తులకు దేవుడు అప్పగించినటువంటి ఆఫీసెస్ అనగా పనులు ఏంటి? ఎవరు ఏ పని చేయవలసి ఉంటున్నది? సంఘములో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు పనులు చేయవలసి ఉంటున్నది? ఇదంతా కూడా సంఘ పరిపాలనా విధానంలో మీకు అర్థమవుద్దనమాట. చాలా వివరణాత్మకంగా ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారు. పరిచర్య స్వభావము, విధానాలు, పరిపాలన అంశాలు, అలాగే బోధనా కార్యక్రమాల అధ్యయనం. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క టాపిక్‌లో వస్తుంది. ఈ బుక్‌లో. ఆరవ విషయం ఏంటంటే బైబిల్ వర్తమానాలు బోధించేటువంటి విధానం. కాపరి పరిచర్య అన్నమాట. ప్రీచింగ్ బిబిలికల్ మెసేజ్ అండ్ పాస్టరల్ మినిస్ట్రీ. కాబట్టి బైబిల్ బోధించేటువంటి విధానం, ఈ ప్రీచింగ్ బిబిలికల్ మెసేజెస్ చాలా డీటెయిల్డ్‌గా మీరు నేర్చుకుంటారనమాట. అనగా దాంట్లో ఎక్స్‌పోజిషనల్ మెసేజెస్ ఏంటి? డివోషనల్ మెసేజెస్ ఏంటి? క్యారెక్టర్ స్టడీస్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. చాలా చక్కని అవగాహన వస్తది. ఈ ట్రైనింగ్ మీకు మీరు అయిపోయే లోపనమాట. మొదటి భాగంలో అనగా దీనిలో 2 భాగాలు చూస్తాం మనం ఈ సబ్జెక్ట్‌లో. మొదటి భాగం దేవుని వాక్యము నుండి వివరణాత్మక సందేశాలను సిద్ధం చేయడానికి కావలసినటువంటి తర్ఫీదు. రెండవ భాగంలో దైవిక విధానంలో సంఘములో ఫలభరితమైనటువంటి పరిచర్య అనగా కాపరి పరిచర్య ఎలా ఉండాలి అనేటువంటిది మీకు నేర్పిస్తాం. ఆ తర్వాత ఏడవ అంశం ఏంటంటే మనం నేర్చుకునేటువంటిది సౌవార్తీకరణ, శిష్యత్వము మరియు ప్రేషిత సేవ. అంటే ఇవాంజలిజము, డిసైపుల్‌షిప్ అండ్ మిషన్స్. అనగా ఇవాంజలిజం సువార్తను ఎలా తీసుకొని వెళ్ళాలి? ఎలా ప్రకటించాలి? అసలు సువార్త అంటే ఏంటి? ఆ తర్వాత యేసుక్రీస్తు శిష్యుడిగా ఈ లోకంలో మనం ఏ విధంగా ఎదగాలి? ఆ తర్వాత సువార్త ప్రకటించబడనటువంటి ప్రాంతాలకు సువార్తను ఎలా తీసుకొని వెళ్ళాలి? ఇది ఈ యొక్క అంశంలో మీరు చాలా డీటెయిల్డ్‌గా నేర్చుకుంటారనమాట. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా చూడటానికి చిన్న చిన్న సబ్జెక్ట్స్‌గా అనిపిస్తాయి. కానీ మీకు చాలా దినాలు వీటిని టీచ్ చేస్తారు.
అనగా రోజుకి 2 గంటల చొప్పున మీకు చాలా దినాలు టీచ్ చేయవలసిన, అందుకని నేను ఈ కోర్స్ గురించి మీరు చూసిన పోస్టర్‌లో 18 నెలల కోర్స్ ఇది హ్మ్. అని చెప్పాను. ఆ తర్వాత 8వ అంశం ఏంటంటే సంఘ చరిత్ర చూస్తాం. చర్చ్ హిస్టరీ. ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు మనము దీన్ని ఏ విధంగా మరి జరిగింది? ఎలా ఎలా మార్పులు చెందింది? చరిత్రలో సంఘం యొక్క హిస్టరీ ఎలా ఉందనేటువంటిది మనం ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులొచ్చినవి? ఇవన్నీ కూడా మనము చాలా ఆహ్, డీటెయిల్డ్ టీచింగ్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ తర్వాత బోధన సిద్ధాంతాలు మరియు పద్ధతులు. టీచింగ్ ప్రిన్సిపల్స్. అంటే బైబిల్ బోధించేటువంటి విధానంలో చాలా సూత్రాలు ఉన్నాయి. చాలా నియమాలు ఉన్నాయన్నమాట. వాక్యాన్ని ప్రభావవంతంగా, జ్ఞానయుక్తంగా బోధించటానికి ఉపయోగపడే అంశాలతో రూపొందించబడింది. కాపరి ఒక బోధకునిగా వాక్యానుసారంగా ఉండటానికి కావాల్సిన అంశాలు దీంట్లో మీకు తెలియజేయబడుతూ ఉంటాయన్నమాట. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం అన్నమాట. ఈ యొక్క అంశాల వారీగా మీకు అందుకనే నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఆరోగ్యవంతమైన క్రైస్తవ కుటుంబ జీవితాన్ని గురించి మీరు చాలా డీటెయిల్ స్టడీస్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందనంటే సంఘములో క్రైస్తవ కుటుంబం యొక్క పాత్ర ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ అండ్ చిల్డ్రన్ వీరి యొక్క పాత్ర ఏంటి సంఘంలో? చక్కగా నేర్చుకొనుట ద్వారా మీ సంఘములో ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వాక్య విధానాన్ని మీరు బోధిస్తారు. ఆ విధంగా అనేక మందిని వాక్య విధానంలో అభివృద్ధి పరచటానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ యొక్క కోర్స్ ఆ విధంగా మీకు సహాయంగా ఉంటుందన్నమాట. అయితే మరి దీనికి ఈ కోర్స్‌కి మీరు కొంత ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. దాన్ని మూల్యము అని అంటున్నాం. అంటే రిజిస్ట్రేషన్ ఫీ రూ. 100 ఉంటున్నది. ట్యూషన్ ఫీ నెలకు రూ. 400 మాత్రమే. దేవుని బిడ్డలారా, మీరు మీరు ఈ యొక్క కోర్స్‌లో ఇక్కడ ఆన్‌లైన్ టీచింగ్ అనంటే ఏదో చాలా ఈజీగా తీసుకోగాకండి. చాలా డీటెయిల్డ్ టీచింగ్ ఉంటది మీకు. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలననమాట. మీరు ఏ థియలాజికల్ కాలేజీలో కూడా ఇలాంటి డీటెయిల్డ్ టీచింగ్ మీకు ఇవ్వబడదు. ఎందుకంటే మేము అనేక సంవత్సరాల నుంచి అనేక బ్యాచెస్‌కి మేము టీచ్ చేస్తున్నాం కాబట్టి, అనేక మంది సాక్ష్యాలు మేము వింటున్నాం కాబట్టి, కొంతమంది బయట ట్రైనింగ్ చేసి వచ్చినోళ్ళు కూడా వివిధ రకాలైన బైబిల్ కాలేజ్ చేసి వచ్చినోళ్ళు కూడా ఈ కోర్స్ చేసిన తర్వాత, "అన్నా మీరు బోధించినట్టు మేము వింటలేదు" అని అంటున్నారు. ఆ తర్వాత మీకు ఇక్కడ అంటే ఫీజు చూడటంతోనే చాలా మందికి ఏమనిపిస్తదంటే, డబ్బులు పెట్టి ఎందుకండి వీళ్ళు టీచ్ చేసేది అని కొంతమంది అంటుంటారు. మీరు ఏదైనా సరే డబ్బు పెడితే దాని విలువ తెలుస్తుంది. వాక్య విధానం కూడా డబ్బు పెట్టి కొనుక్కోవటం కాదిది. మేమిక్కడ బోధిస్తున్నప్పుడు వివిధ రకాలైనటువంటి వారు ఇక్కడ బోధిస్తున్నారు కాబట్టి, వాళ్ళకు కూడా కొంత భుక్తి ఉండాలి కాబట్టి, వాళ్ళకు మనము బోధించినందుకు రెమ్యూనరేషన్ అది గిఫ్ట్‌గా ఇస్తాం మనం. అంతేకాని ఇదేదో వ్యాపారం మాత్రం కాదు. అట్లా అనుకునే వాళ్ళు ఈ కోర్స్‌లో చేరవద్దు అని కూడా నేను చెప్తాను. ఇది వ్యాపారం చేయటానికి వీళ్ళు చేస్తున్నారనంటే కోర్స్‌లో చేరొద్దు మీరు. అది కూడా చెప్తాను చాలా క్లియర్‌గా. కాబట్టి ట్యూషన్ ఫీజు నెలకు రూ. 400. మీకు మొత్తం ఈ కోర్సు 18 నెలలుంటది కోర్స్. 2 ఇయర్స్ కానీ మధ్య మధ్యలో ఈ హాలిడేస్ అని అదని ఇదని మనం అంటుంటాం కాబట్టి, వాస్తవానికి ఇది 18 నెలల్లో ఈ కోర్స్ కంప్లీట్ చేస్తాం మేము. ఈ ఈ టాపిక్స్ అన్నీ కూడా, ఈ బుక్స్ అన్నీ కూడా. అయితే మొత్తం సబ్జెక్ట్స్ ఇప్పుడు మీరు చూసారు 10 సబ్జెక్ట్స్ మీరు చూసారు. మరి క్లాసులేంటంటే నెలకు 12 క్లాసులుంటాయి. దట్ ఇట్ మీన్స్ ప్రతి బుధ, గురు, శుక్రవారాలలో రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు మీకు ఈ యొక్క క్లాసులు జరుగుతాయన్నమాట. ప్రతి బుధ, గురు, శుక్రవారాలు. అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. 7 గంటల నుంచి 9:30 వరకు. అయితే ఖచ్చితంగా మీరు 7 గంటలకల్లా జూమ్ క్లాస్‌కి అటెండ్ అవుతూ ఉండాలి. ఖచ్చితంగా జూమ్‌లోకి మీరు వచ్చేసేయాలి. ఎందుకంటే నేను 5 నిమిషాలు తక్కువ 7కే జూమ్ ఓపెన్ చేస్తాను. కాబట్టి దానివల్ల ఏమవుతుందనంటే,
మీరు 2 అవర్స్ క్లాస్ విన్నా గాని, ఒకవేళ 2 అవర్స్ కాదు, మీరు 7:30 దాకా వస్తూ ఉన్నారనుకోండి, మనకు లాస్ అయిపోద్ది టైం. కాబట్టి మీరు ముందుగానే వచ్చేస్తే, మీకేదైనా అనుమానాలున్నట్లయితే, మీరు డౌట్స్ ఉన్నప్పుడు క్వెషన్స్ ఏసి, ఆ స్పీకర్ ద్వారా, ఆ బోధకం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి వీలవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇది ప్రతి క్లాస్‌కి మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. అంతేకాదు, మేము బోధించేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బోధిస్తారు. మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఒకవేళ త్వరగా నోట్స్ రాసుకోలేకపోతే, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ప్రతి స్లైడ్ గూడా. ఆ తర్వాత రాసుకోండి. ఆ తర్వాత నోట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి మీరు. నోట్స్ ఖచ్చితంగా రాయాలి. గుర్తుపెట్టుకోండి. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నా గాని, ఆ స్క్రీన్ షాట్స్‌తో మీకు చెప్పేటువంటి వివరణాత్మకంగా మేము చెప్పేటువంటి అంశాలు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆ తర్వాత ఔట్‌లైన్స్ అన్నీ గూడా స్క్రీన్స్ మీద ఉన్న ఔట్‌లైన్స్ అన్నీ గూడా తర్వాత నోట్స్ రాసుకోండి. దానివల్ల ఏమవుతుందనంటే, తప్పకుండా మీరు అనేక విషయాలు గుర్తుపెట్టుకొని, మీ బోధనా విధానంలో నేర్చుకోవటానికి వీలవుతుంది. రాయటం, రికార్డ్ చేయటం అనేది బిబ్లికల్ గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ రికార్డ్ చేసుకోవటం అనేది బిబ్లికల్. దేవుడు మోషేకి చెప్పాడు. రాసి గుర్తుపెట్టుకోవటం కొరకు అనేక విషయాలు రాయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా. కాబట్టి రాయటము, వేరే వారు మనకు చెప్తున్నప్పుడు రాసుకోవటం అనేటువంటిది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రాయండి. చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే కొంత మీరు ఆత్మీయంగా బాగా ఎదుగుదల అయిన తర్వాత వినడం వరకు ఉంటే చాలు. నేను కాదనను. కానీ మొదటిగా నేర్చుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు దానివల్ల. నోట్స్ రాసుకోవాలి. ఆ తర్వాత మీకు కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు పీడీఎఫ్ నోట్స్, ప్రింటెడ్ నోట్స్ ప్రతి సబ్జెక్ట్‌కి మేమిస్తాం. అయితే దానికి మీరు పీడీఎఫ్ ప్రింటెడ్ కొరకు మీరే పే చేయవలసి ఉంటుందండి. అర్థం చేసుకోండి. లేదా ఈ కోర్స్‌కి సంబంధించినటువంటి ప్రింటెడ్ బుక్స్ దొరుకుతాయి. అయితే అది చాలా ఖరీదు. రూ. 3,500 మీరు పే చేయవలసి ఉంటుంది 10 పుస్తకాలకి. అది ప్రింటెడ్ బుక్స్ దొరుకుతాయి అన్న. అన్నా మేము అంత పే చేయలేము అని అనుకుంటే, మీరు కోర్స్ అంతా అయిపోయిన తర్వాత పీడీఎఫ్ నోట్స్ కొరకు మీరు పే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మీరు ముందుగానే నేను తెలియచేయాలి కాబట్టి తెలియజేస్తాను. మీరు నోట్స్ రాసుకున్నామండి, మాకు పీడీఎఫ్ కూడా అవసరం లేదంటే ఇట్స్ ఓకే. అది మీ ఇష్టం. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటది. ఈ కోర్సు మీ జీవితాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తది అని ఖచ్చితంగా చెప్పగలను. మీరు మారుమనసు పొందున్నారు. కానీ దేవుని వాక్యపు ఎదుగుదల విషయంలో ఈ యొక్క కోర్స్ ద్వారా చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. ఓకే. ఇంతటితో నేను ఈ యొక్క షేరింగ్ ముగిస్తున్నాను. మీలో ఒకవేళ ఎవరైనా గాని ఏదైనా ఈ ఈ కోర్స్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటున్నట్లయితే దయచేసి మీరు అడగవచ్చు. అన్నా ఫలాందేంటి, అదేంటి, ఇదేంటి అని కూడా మీరు అడగవచ్చు. ఓకే. ఎవరైనా అడగవచ్చు. అయ్యా అందరూ విన్నారా? ఉన్నారా? ఉన్నామన్నా రైట్. అయ్యా చెప్పండి. ఆహా! మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. మీరు అడగవచ్చు ఎవరైనా గాని. నాకు దీనివల్ల ఏ ఆ! ఐ చెప్పండి. హావ్ వన్ కన్సర్న్ అన్న. కన్సర్న్ కాదు. మేబీ ఓకే. డౌట్ ఓకే. అనుకోవచ్చు. చెప్పమ్మా. 18 మంత్స్ కదా! మనం నేర్చుకుంటా ఉంటాము. ఆ! దట్ వీక్లీ 3 డేస్, దట్ మంత్లీ అవునవును. 12 డేస్ కదా! హ్మ్. హ్మ్. ఈ ప్రాసెస్‌లో మన అప్లికేషన్ అనేది వాటెవర్ వి వర్ లెర్నింగ్, హ్మ్. అప్లికేషన్ టైమ్‌కొచ్చేళ్ళకి మనకి చాలా గ్యాప్ వస్తది కదన్నా! అవును. మనకి 18 అంటే
మనం స్టార్టింగ్‌లో నేర్చుకున్నవి సమ్‌టైమ్స్ వి మైట్ ఫర్‌గెట్. వి నో యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి మైట్ ఫర్‌గెట్ వాటెవర్ వి లెర్న్ ఇన్ ద బిగినింగ్. రైట్. సో, ఎందుకు అంత డ్యూరేషన్ అనేది ఒక మేజర్ డ్యూరేషన్ కన్సర్న్. అంటే మనకి సబ్జెక్ట్స్ అన్నీ అవ్వాలి అనంటే ఖచ్చితంగా టైం పట్టుద్ది. ముందే చెప్తున్నా. ఒకవేళ ముందే అయిపోతే ఇట్స్ ఓకే. సిలబస్ ముందే అయిపోతే ఇట్స్ ఓకే. నేను ఎందుకని ముందే అంటే 18 మంత్స్ అన్నానంటే ఖచ్చితంగా పడుతుంది 18 మంత్స్. అయితే జస్ట్ గివ్ అస్ సమ్ టిప్స్. ఎందుకంటే మేము స్టార్టింగ్‌లో ఉన్నవి మర్చిపోకుండా స్టార్టింగ్ ఆ! వరకు కూడా మేము ప్యారలెల్‌గా చేసుకోవటం కోసం జస్ట్ గివ్ అస్ సమ్ టిప్స్ ఆ! ప్యారలెల్‌గా. ఇంకోటేంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీరు అసైన్‌మెంట్స్ రాయవలసి ఉంటుంది. మేము ఎవ్రీ ఎవ్రీ డే కాకపోయినా ఒక 2, 3 దినాలకి అసైన్‌మెంట్స్ అంటే ఆ దినాల్లో మేము టీచ్ చేసినటువంటి సబ్జెక్ట్స్ మీద చిన్న చిన్న ప్రశ్నలిచ్చి థాట్ ప్రొవోకింగ్‌గా మీరు వాటిని ఆన్సర్ చేసే రీతిగానే ఇస్తాం. అట్లా దానివల్ల కూడా ఏంటంటే సబ్జెక్ట్ మీకు అవగాహనలో ఉంటది. తర్వాత ఇయర్ ఎండింగ్‌లో అనగా సబ్జెక్ట్స్ అన్నీ టీచింగ్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ లేకుండా సర్టిఫికేట్ ఇయ్యం. సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉన్నది. ఆ సర్టిఫికేట్ మీరు అంటే ఎక్కడైనా ఆ సర్టిఫికేట్ మీకు ఉపయోగకరంగా ఉంటదనమాట. ఏంటంటే మేము ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ బీటీసీపీ అంటే బైబిల్ ట్రైనింగ్ ఫర్ చర్చ్ పాస్టర్స్. బైబిల్ ట్రైనింగ్ ఫర్ చర్చ్ లీడర్స్ బీటీసీపీ అండ్ బీటీసీఎల్ అని 2 టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వబోతున్నాం. పాస్టర్స్‌గా ఉన్నటువంటి వారికి పాస్టర్ సర్టిఫికేట్. మేము లీడర్స్‌గా ఉంటున్నాం మా సంఘంలో అనే వాళ్ళకి లీడర్స్ సర్టిఫికేట్. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మేము ఇవ్వబోయేటువంటి. నేను అందుకని బుక్స్ విషయం కూడా చెప్పాను మీకు. ఆ బుక్సు మీరు ప్రింటెడ్ బుక్స్ మీరు తెప్పించుకుంటాను అంటే ఖచ్చితంగా మాకు కావాలి అనంటే ఇది మీరు ఖచ్చితంగా డబ్బు కట్టవలసి ఉంటుందండి. ముందే కట్టవలసి ఉంటుంది. మేము ఆర్డర్ చేసి ఆ బుక్స్ తెప్పిస్తాం. ఇది చాలా మందికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అనగా అంత డబ్బు పెట్టి పుస్తకాలు కొనుక్కోవాలా మేము? అంటే మీరు ఒక సిస్టమాటిక్ వేలో ఒక సర్టిఫికేట్ కోర్స్ మీరు చేస్తున్నారు కాబట్టి ఇది చేయటం మంచిది. ఇది ఏదో ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి కోర్స్ కాదిది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది చేస్తున్నటువంటి కోర్స్ అన్నమాట. కాబట్టి మీరు బుక్స్ కావాలి అని అంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మనీ ఫస్ట్ ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇవ్వండి. అంటే అది ఎంతవుతుందనేది నేను మళ్ళా మీకు నెక్స్ట్ క్లాస్‌లో అనౌన్స్ చేస్తాను. అంటే వాళ్ళని కన్సెషన్ అడుగుతూ ఉన్నాము. ఒకవేళ ఎంతైనా వాళ్ళు కన్సెషన్ ఇచ్చినట్లయితే దాన్ని బట్టి మేము మీకు చెప్పడం జరుగుద్దనమాట. కాబట్టి అవి ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఈ ఇది అసైన్‌మెంట్స్ కండక్ట్ చేస్తాము. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాతే మీకు గ్రాడ్యుయేషన్ ఉంటది. సర్టిఫికేట్ ప్రెజెంటేషన్ ఉంటుందనమాట. కాబట్టి ఇది ఏదో ఊరక అన్నకి టైం పోసుకోక ఏదో పెట్టేసాడు ట్రైనింగ్. నో, నో, నో అట్లాంటిది కాదిది. ఇది చాలా సిస్టమాటిక్ వేలో ట్రైనింగ్ ఇచ్చేటువంటి కోర్స్ ఇది. కాబట్టి మనము ఎవరు కూడా దీన్ని తప్పుగా అంచనా వేయగాకండి. ఎవరు కూడా. వేరే వాళ్ళకి కూడా చెప్పండి మీరు. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అట్లాంటా వాళ్ళది మేము ఇస్తూ ఉంటున్నాం అన్నమాట. అయితే అక్కడి నుంచి వచ్చి వాళ్ళివ్వరు. వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఇక్కడున్నయి. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. బుక్స్ గాని, సర్టిఫికేట్స్ గాని. వాళ్ళే ఆ గ్రాడ్యుయేషన్ టైమ్‌లో వచ్చి సర్టిఫికేట్స్ ప్రెజెంటేషన్ చేస్తారనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆహ్, అంటే పరీక్షలు కూడా రాయవలసి ఉంటున్నది. అది ఏదో చూడకుండా నానా తంటాలు పడి రాయటం అది గాదు. మీ నోట్సు, మీ స్టడీ నోట్సు, మీ బైబిల్ అంతా దగ్గర పెట్టుకొని మేమిచ్చేటువంటి ప్రశ్నలకి మీరు ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఓకే. అయ్యా! భాస్కర్ ఇంకేదన్నా? యాహ్! ఓకే అన్న. ఓకే. క్లియర్ ఆన్ దిస్. ఆహా! ఇంకెవరైనా హ్మ్. అయ్యా? సార్ ఒక డౌటు. చెప్పండి. హ్మ్. ఈ జీవన్ గారు. క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్‌లోనా? తెలుగులో చెప్తారా? తెలుగులోనే. మొత్తం తెలుగులోనే. బుక్స్ గూడా మీకు తెలుగులోనే. ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్‌లో గూడా తెప్పించుకోవచ్చు బుక్స్. అది. సిలబస్ ఓకే. బుక్స్ మీకు ఇంగ్లీష్ మాకు తెలుగు అంతగా రాదండి. ఇంగ్లీష్‌లో ఫాలో అవుతాము.
అని అంటే ఇంగ్లీష్‌లో తెప్పించుకోవచ్చు. మీరు ఒకవేళ ఇంగ్లీష్‌లోనే ఎగ్జామ్స్ రాస్తామంటే ఇంగ్లీష్‌లో రాయొచ్చు. అంటే కొంతమంది ఈ దినాల్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి. లేదు మొత్తం తెలుగులోనే అదే నౌ ఉంటుంది. డేస్ జీవన్? జీవన్ ఎక్కడి అంటే నుంచి మీరు? ఇప్పుడు నౌ డేస్ ఇక్కడ మరిపేట బంగ్లా, ఆ! బుర్హాన్పురం. థాంక్ యూ. రైట్ జీవన్. చెప్పు. నౌ డేస్ ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్నారు కదా! వాడుతున్నారు గానీ, మనము మనకి పర్చేజ్ చేసేటప్పుడు. మొత్తం తెలుగులోనే హ్మ్. టీచింగ్. మీకు ఒకవేళ ఎవరైనా ఇంగ్లీషు ఔట్‌లైన్స్ తెచ్చినా గానీ, ఎక్స్‌ప్లనేషన్ అంతా కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటది. తెలుగులో ఉంటది. హ్మ్. ఓకే సార్. ప్రతిదీ మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో చక్కగా మీ నోట్స్ రాసుకునేటట్టు ఔట్‌లైన్స్‌తో ఉంటది. నో డౌట్ ఎట్ ఆల్. అది. ఓకే సార్. మీకు ఏ బైబిల్ కాలేజీలో కూడా నేను చెప్తున్నాను గదా! పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో నోట్స్ అంతా ఎవరివ్వరండి. మీకు కొన్ని విషయాలు చెప్పేసి లైబ్రరీకెళ్ళి మీరు రాసుకోండి నోట్స్ అంటారు. కానీ మనం అట్లా చేయట్లేదు ఇక్కడ. మనం నోట్స్ అంతా ఇస్తున్నాం. ఓకే. ఇంకా? హ్మ్. అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా. గుడ్ ఈవెనింగ్ అమ్మా. అన్నా నా పేరు బాలగోవింద్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా. యాహ్! చెప్పండి. అన్నా ఈ కోర్సు అంటే మేము అనుకుంటున్నది ఏందంటే ఇప్పుడే స్టార్ట్ అయిందని అనుకుంటున్నాం. ఫస్ట్ బ్యాచా ఇది? కాదు. అదొకటి. అలా. మామూలుగా ఇది చాలా, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. ఎన్నో బ్యాచెస్ అయిపోయినియి. కాకపోతే నేను వాళ్ళకి టీచ్ చేసేవాడిని ఇదివరకి. వేరే వేరే ఓకే. బ్యాచెస్ వాళ్ళకి. వేరే వేరే కాలేజెస్‌లో. ఓకే నేనే అన్నా. దీన్ని స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఓకే అంటే అన్నా. ఈ ఓకే. కోర్స్ ఎప్పటినుంచో జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇందాక మోజెస్ అని ఒక అన్న మనకి యాడ్ అయ్యి మళ్ళీ ఎళ్ళిపోయాడు. ఆ అన్న వన్ ఆఫ్ ద టీచర్స్ అన్నమాట. ఆయన ఎప్పటినుంచో టీచ్ చేస్తున్నాడు. తన వైఫు చాలా మందికి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత ఇంకొకన్న అదే విధంగా మనకు జాయిన్ అవ్వబోయేటువంటి టీచర్స్ చాలా మంది వాళ్ళు వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ టీచర్స్ అన్నమాట. నేను ఇంట్రొడ్యూస్ చేయబోయేటువంటి టీచర్స్. అది. ఓకేనా. ఈ ఈ హెల్త్ బైబిల్ టీచింగ్ అనేది యాహ్! మీరు ఈ పేరు నియమించిండ్రా? లేకపోతే ఆల్రెడీ లేదు. పేరు లేదు. ఉన్నదా? ఇది హెల్తీ బైబిల్ టీచింగ్ అనేది నాది. ఓకేనా. నేను దీని కింద ఈ యొక్క కోర్సుని మీకిస్తున్నాను. ఓకేనా. ఆ కోర్సు సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎప్పటినుంచో టీచ్ చేయబడుతున్నాయి. ఓకే. అదన్నమాట. అంటే ఇంతకు ముందుకు వేరే బ్యానర్ ఏదైనా? ఇంతకుముందు వేరే బ్యాండ్ అంటే వేరే వేరే వాళ్ళకి టీచ్ చేశాను నేను. ఓకేనా. నేను వేరే వేరే వాళ్ళకి ఇదే సబ్జెక్ట్స్ టీచ్ చేశాను. అట్లా. ఓకేనా. హ్మ్. ఓకే. అయ్యా! ఓకే. హెల్తీ ఓకేనా. బైబిల్ టీచింగ్ అనేది అంటే మీరు నేను స్టార్ట్ చేశాను. ఓకేనా. ఓకేనా. ఓకే. అదే. మంచిది. థాంక్ యూ. బాల్గోవిద్. అలానా. అలా ఇంతకు ముందుకు ఈ టైమింగ్స్ ఉదయం అన్నారు గానా మళ్ళీ. అవునవును. కరెక్టే. అయితే చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఉదయం అంటే కష్టమవుతుందన్న డ్యూటీస్‌కి వెళ్ళటం అలాంటివి పిల్లల్ని బడికి వదిలిపెట్టడం ఇలాంటియన్నీ ఉంటాయి కదా! కాబట్టి ఈవినింగే పెట్టండన్న తర్వాత మేము అటెండ్ అవ్వటానికి వీలుంటదంటే అలా మార్చాను. ఓకే. ఓకే. అయ్యా! ఇప్పుడు పాస్టర్స్‌కైతే ఒక్కోసారి ఇంట్లో మార్నింగ్ అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. వాళ్ళు గూడా కొంతమంది అంటే మేము పొద్దున్నే అటు ఇటు వెళ్ళే పనులుంటాయి గదా! అన్నారు. అందుకని చెప్పి ఇలా టైమింగ్ చేంజ్ చేశాను. ఓకే. హ్మ్. రైట్. మీరు హ్మ్. గ్రూప్‌లో లేనటువంటి వాళ్ళు నాకు దయచేసి మీ యొక్క నంబర్ వాట్సాప్ చేయండి. అంటే నేను గ్రూప్‌లో పెట్టాను గదా! ఈ గ్రూప్‌లో లేనటువంటి వాళ్ళు నాకు నంబరు వాట్సాప్ చేయండి. అప్పుడు నేను గ్రూప్‌లో మీ నంబర్‌ని యాడ్ చేస్తాను. తర్వాత మీరు ఫస్ట్ మంత్ ఫీలు రిజిస్ట్రేషన్ ఫీ మీరు ఈ వారం నెక్స్ట్ వీక్ అయినా సరే 1 మంత్ అయిపోయేలోపు మీరు పే చేస్తే బావుంటదనేది నా ఉద్దేశం. అన్న వాట్ ఆర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రమ్ అవర్ సైడ్ అన్న? లైక్ మేము మీరు భాస్కర్ అంటే టైమ్‌లీ రమ్మంటున్నాను గదా! ఆ! తర్వాత ఆహ్, హ్మ్.
టైం మెయింటైన్ చేస్తే మంచిది. నోట్స్ రాయాలా, తర్వాత మీరు అసైన్‌మెంట్స్ రాయాలి. ఆ తర్వాత చివర్లో ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత అంటే మీ రెస్పాన్స్‌ని బట్టి ఇప్పుడు మేము టీచ్ చేసిన తర్వాత మేము అడుగుతా ఉంటాం కొన్ని. మీ రెస్పాన్స్ ఉండాలి ఖచ్చితంగా. మీరు వింటున్నారు, మీరు తెలుసుకుంటున్నారు అనేటువంటిది మాకు అర్థమైతూ ఉంటదన్నమాట. అది. తర్వాత ఆహ్, ఇది మీరు ఇంకేదైనా సరే మా నుంచి మీరు ఏదైనా ఆశించినట్లయితే ఇలా ఉంటే బాగుంటుందన్నా, ఇలా ఉంటే బాగుంటుందంటే వీ కెన్ టేక్. ఓకే అన్న. అయ్యా. హ్మ్. ఓకే. హ్మ్. ఎవరైనా ఇప్పుడు మీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాకు జీవన్, బాలగోవింద్, క్రిస్టోఫర్ గారు ఇలాంటి వాళ్ళు నాకు నంబర్ నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు మిమ్మల్ని ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. గ్రూప్‌లో యాడ్ అయిన వాళ్ళందరూ రాలేదు. ఇందులో చాలా తక్కువ మందొచ్చారు. అంతకుముందు అంటే నాకు పంపించినటువంటి వాళ్ళందరూ రాలేదు. హ్మ్. అన్న ఇంకొక విషయం అన్న. అయ్యా ఈ చెప్పండి. ఈ టైమింగ్స్ కూడా 9 ఇది 8:30 లేకపోతే 9 నుండి 10:30 వరకు అట్లా ఏమైనా చేపిస్తారా? మరి మరి వేరే వాళ్ళు కూడా మీ అభిప్రాయం చెప్పండి. దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు 7-9 అనేది కూడా ఏందంటే అది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వర్క్స్ అవి ఉంటవి. తర్వాత పిల్లలకు సంబంధించినవి ఉంటాయి. హ్మ్. తర్వాత ఒకవేళ మనం యాక్టివ్‌గా పార్టిసిపేట్ అయినప్పుడు చర్చిలో ఏదో కార్యక్రమాలు అవి ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనకు 8:30 అట్లా అన్నప్పుడు మనకు 11 వరకు ఈజీగా మనం ఇంటి దగ్గరనే ఉంటాం. ఏం వర్క్స్ ఉండవు. అవునవును. తర్వాత మనం కొంత కాన్సంట్రేషన్ చేసి కూడా వినడానికి ఉంటది. అవునవును. ఎందుకంటే ఆసక్తి ఉన్నోళ్ళు తప్పకుండా ఆ టైంని మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఉదయం హ్మ్. టీలైనా ప్రాబ్లమ్ ఉంటది. 7-9 అయినా కూడా నేను కొద్దిగా ఇదివరకి ప్రాబ్లమ్ కొన్ని ఉంటది. సబ్జెక్ట్స్ టీచ్ చేసినప్పుడు 8-10 పెట్టాను. ఆ! నేను ఇదివరకు టీచ్ చేశాను. చాలా గ్రూప్స్ టీచ్ చేశాను. వాళ్ళు కూడా 8-10 అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ! అది మరి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు అది పర్వాలేదు. ఆ టైం మాకు బానే ఉంటది అని అనుకుంటే వి కెన్ టేక్ దట్. అదే. పోల్ పోస్ట్ చేయండి అన్న వాట్సాప్ గ్రూప్‌లో ఒకసారి. అదే. నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. పోల్ పెడితే అవును. యెస్ అన్న. రైట్. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటది. మార్నింగ్ 6, 5 మార్నింగ్ అట్లా. అంటే ఇప్పుడు చాలా మందికి వీలు కావట్లేదు ఇవి. మార్నింగ్ అంటే ఇప్పుడు మీలాంటి అంటే ఇప్పుడు వాళ్ళకి వర్క్‌కి వెళ్తా ఉంటాం కదా! మనం ఇప్పుడు అయ్యా? 7, 8, 9 అంటే వర్క్‌కెళ్ళి వస్తాం కదా! అదే. కరెక్టే. ఒక్కోసారి వర్క్ అయిపోతది, అయిపోదు. కరెక్ట్‌గా 8కి ఆ! రావాలంటే, కరెక్ట్‌గా జాయిన్ అవ్వాలంటే కష్టం. అదే మార్నింగ్ అయితే అంతా ఫ్రీగా ఉంటది కాబట్టి ఆ! మార్నింగ్ ఫ్రీగా ఉంటది గానీ, మరి ఈ వీళ్ళలో చాలా మంది మార్నింగ్ మాకు వీలు కాదంటున్నారు. ఒకసారి ట్రై చేయండి. అడగండి. అందరికి కుదిరితేనే. మనకు ఒక్కరి కోసం కాదు గానీ, అదేలే. రైట్. అంటే మా వర్క్ మేము చేసే దాన్ని బట్టి మేము చెప్తున్నాం ఓకే. అన్నమాట. అదే డేవిడ్ ఐ కెన్ ఆ! అండర్‌స్టాండ్. రైట్. మార్నింగ్ కూడా ఓకేనా? ఎందుకంటే 5-8 వరకు 5 5-8 అంటే 5కి అంటే రాగలరా? 5:30 అయినా లేస్తారనా? ఏముంటది. ఆ! ఆహ్, వేరే వాళ్ళు లేకపోతే ఇక్కడైతే ఇంకా మైండ్ మాట్లాడట్లేదు. ఫ్రెష్‌గా ఉంటది. హ్మ్. 6, ఇలా మృగిలాల్ 6, 7, 8 ఓకే. హ్మ్. 6, 7, 8 అన్నా కూడా ఓకే. మంజుల ఉన్నావా? యెస్ సార్. మంజుల ఉన్నాను సార్. ఉన్నాను ఉన్నారా? సార్. మరి వీళ్ళు యెస్ సార్. మాట్లాడుతున్నారు. మీరేం చెప్పట్లేదు. వింటున్నారా? అంటే కొంచెం మేమేమో వ్యవసాయం పనులు చేస్తాం సార్. మార్నింగు యెస్ పనులు చేసుకొని 8, 8:30 కల్లా మరి పనికెళ్ళాలి. ఆ! మార్నింగ్ అయితే ఓకే. ఇబ్బందయితది సార్. ఇంట్లో నైటే పనులు నైటే 8:30 కల్లా పనికెళ్ళిపోతారు. యెస్. నైట్ అయితే 8-10 వరకు పర్వాలేదు. యెస్ మీరు పెట్టిన ఈ టైం గూడా మాకు సెట్ అయితది సార్. ఎందుకంటే మేము అప్పట్లోగా వచ్చేస్తాం ఇంటికి. హుహు. 7-9:30 అయినా పర్వాలేదు. 8-10 అయినా పర్వాలేదు సార్. ఓకే. ఇంకా? హుహుహు. మార్నింగ్ అయితే కొంచెం మాకిబ్బంది ఉంటది. మార్నింగ్ 4-6 పెడితే బాగుంటది మరి. ఆ టైం అయితే మాకు సెట్ అయితది.
ఎస్ సార్. అది మరీ చాలా ఎర్లీ అయిపోద్దమ్మా. చాలా ఎర్లీ అవుతుంది. ఆ! ఆ! 6 to 8 అన్నా మామూలుగా కూడా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇదివరకు వేరే కాలేజెస్లో టీచ్ చేసేటప్పుడు వాళ్ళు మార్నింగ్ 6:30 to 8:30 ఉండేవాళ్ళు. 8:30 6:30 to 8:30 టీచ్ చేశాను. చాలా ఇప్పటికీ అది నడుస్తుంది. అది వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటాను నేను. అంటే 6:30 to 8:30 చాలా మంది అటెండ్ అయ్యేవాళ్ళు. 40 to 50 మెంబర్స్ పొద్దున్నే అటెండ్ అయ్యేవాళ్ళు. 5 ఒకవేళ to 7 అంటే పెట్టినా నేను బాగానే అది ఉంటుంది సరే సార్. అని మార్నింగ్ చెప్తున్నా. కాబట్టి నేను రేపు మీ గ్రూప్లో ఈ విషయం పెడతాను. మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి దయచేసి. మీ యొక్క ఓకే సార్. ఒపీనియన్ మీరు తెలియజేయండి. 5 to 7 మార్నింగ్ అయితే బెటర్ అందరికీ ఉంటారా? కుదురుతుంది సార్. 5 to 7 అయితే అందరికీ కుదురుతుంది. అందరికీ కొంచెం కుదురుతుంది. ఇబ్బంది అవుతుంది అందరికి. ఆ, కాకపోతే 5 to ఇప్పుడు 7 చేసుకునే మాకు మాత్రం ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి క్లాసెస్ మిస్ అవ్వచ్చు. ఈవినింగ్ నైట్ టైం అయితే కొంచెం టైం ఒక ఓవర్ టైం అయినా లేకపోతే వర్షం పడి రాలేకపోయినా కొంచెం ఇంటికి సరిగ్గా అయ్యా. ఒక క్లాస్ మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. అదే మార్నింగ్ 5 to అయితే ఇక లేవగానే మనకి ఇదే మైండ్ లో ఉంటది కాబట్టి ఇక వేరే పనులు ఏమి ఉండవు ఇంకా. 5 to 7 వరకు చూడండి అన్న. 5 to 7 బెస్ట్ టైం. ఎందుకంటే అందరూ ఇంటి దగ్గరనే ఉంటారు ఆ టైంలో. ఎక్కడ కూడా రేపు ఎవరు నేను గ్రూప్లో పెడతాను. మీరు ఎవరు ఏ టైంలో ఎంతమంది ఎక్కువ అనేటువంటిది చూద్దాం మరి మనం. సరేనా? ఓకే సార్. మంచిదమ్మా. 5 to 7 బాగుంటుంది అన్న. ఎవరు దాన్ని అనేది ఉండదు. ఎందుకంటే అందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా. కానీ ఇంటి దగ్గర ఉంటారు. మరి సెల్ ఫోన్ ఆన్ చేసి నిద్రపోతే 7 గంటల దాకా ఏముండదు అట్లా. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నిద్రపోతారు. నేర్చుకున్న వాళ్ళు ఎందుకు నిద్రపోతారు? సరే 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 చూద్దాం రేపు మరి మళ్ళా ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఇంకా మిగిలిన వాళ్ళు. రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. మీరు అనౌన్స్ చేయండి సార్. ఇట్లా టైం ఇట్లా 5 to 7 పెడుతున్నామని మీరు అనౌన్స్ చేయండి. ఇట్లా అనుకుంటున్నాం, మేము పెడదాం అనుకుంటున్నాం. ఓకే ఓకే. మీరు అనౌన్స్ ఇట్లా మా టైమింగ్స్ ఇట్లా అనౌన్స్ చేస్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఇట్లా మీరు రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవుతారు. అంకుల్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. అది లేట్గా జాయిన్ అయినట్టున్నావు కదా అంకుల్? ఇక్కడ సిగ్నల్ ఇష్యూ ఉంది అంకుల్. అది అందుకని మొదట జాయిన్ అయ్యి నువ్వు మధ్యలో వెళ్ళిపోయినట్టు. అవును అంకుల్. అంటే ఈ టైమింగ్ చాలా మందికి కొద్ది కష్టంగా ఉంటుంది. ఆఫీస్ నుంచి రావడంతోనే 7 o'clock ఇక్కడ జాయిన్ అవ్వటం అంటే కష్టంగా ఉంటుంది అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. అంకుల్ మార్నింగ్ అయితే కొంతమంది అంటున్నారు మార్నింగ్ 5 to 7 పెట్టండి అంటున్నారు. అంకుల్ అది కూడా మంచి ఆలోచన అంకుల్. అది కూడా కన్సిడర్ చేయొచ్చు అంకుల్. మరి సార్ చూడండి అంకుల్. అదే 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 చూడండి మరి. అమ్మా రమ్య, మీరేమన్నా చెప్తారా? గుడ్ ఈవినింగ్ అంకుల్. ఏం లేదు అంకుల్. అంటే ఇప్పుడు అంశాలు అని 10 చెప్పారు కదా అంకుల్. మెథడ్స్ బోధించే అంశాలు అంటే ఎట్లా డైలీ అంటే ఒక్కొక్క అంశం చెప్తారా అంకుల్, లేకపోతే 10 ఒకటేసారి చెప్తారా? లేదు లేదు, ఒక్కొక్క సబ్జెక్ట్ ఇన్ని రోజులని టీచ్ చేస్తారన్నమాట. ఓకే. అది ఒక సబ్జెక్టు ఒకేసారి అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయేది కాదు. చాలా డీటెయిల్డ్గా దాన్ని చక్కగా అర్థమయ్యే రీతిలో ఒక్కొక్క సబ్జెక్టు నాకు తెలిసినంత వరకు ఒక 6-7 క్లాసెస్ పడుతుంది. అట్లా అప్పుడు మీరు నోట్స్ రాసుకోవడానికి కూడా, విషయాలు తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది అన్నమాట. ఇప్పుడు అంటే మనోళ్ళు టైమింగ్ ఈవినింగ్ కష్టం అవుతుంటున్నారు. మీరేమంటారు? ఈవినింగ్ అవును అంకుల్. 7 to 9 అంటే పాప వచ్చి తినిపించి హోంవర్క్ ఓకే ఓకే, రైట్ రైట్. కాబట్టి మరి ఇది అంటే కొంతమంది ఇప్పుడు 5 to 7 అంటున్నారు. ఓకే అంకుల్. 5 to 7 ఓకే అంకుల్. లేదా 5:30 to 7:30 టైం అయితే ఓకే అంకుల్. మరి 7 to 9 అంటే ఇప్పుడు లంచ్ కదా అంకుల్. పాప
వింటున్నా. ఓకే. ఓకే. రైట్. థ్యాంక్ యూ ఫర్ సజెషన్. వాళ్ళకి పిల్లలకి హోంవర్క్స్ రాపిచ్చి తినిపించాలంటే ఇది మంచి టైం. ఓకే. ఆ మంచిదమ్మా. టైం ఓకే అంకుల్. రైట్. అంటే ఓకే. మేడం మార్నింగ్ 7 అని చెప్తున్నారు సార్. అదే మార్నింగే ఇప్పుడు రమ్య కూడా మార్నింగే అంటుంది. ఈవినింగ్‌కి హోంవర్క్ చేయించే పనులు ఉంటాయి కదా అంటుంది. 7:00 అయిపోతే మీ పనులు మీరు చేసేసుకొని మళ్ళీ మీ దీనికి వెళ్ళిపోవచ్చు కదా. ఇంకెవరు చెప్తాం. మంగిలాల్ మాట్లాడలే. చిన్న మంగిలాల్. నేను ప్రేయర్లో ఉన్నాను. ఓకే. సరే. ఓకే. మరి ముగించుకుందామా? ఓకే సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. మరి ఎవరు భాస్కర్ ప్రార్థన చేయి. నేను ఆఫీస్లో ఉన్నాను. నా చుట్టూ అందరూ నాకు ప్రాబ్లం అవుతుంది. అవునా? ఆఫీస్లో ఉన్నాను, ప్రాబ్లం అవుతుంది. అయితే రైట్. సరే అయితే ఎవరు బాల్గోవింద్ చేస్తారా? ప్రైజ్ చేస్తారా గోవింద్? అయ్యా బాల్గోవింద్ తను కూడా ఎక్కడ ఉన్నట్టున్నాడు. ఓకే. అన్నా ఓకేనా అన్న? వాయిస్ క్లియర్ ఉందా? ముగింపు ప్రార్థన చేస్తారా? ఓకే అన్న, మంచిదన్న. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా నాయన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి కాపాడారు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ దాసు ద్వారా దేవా మరి నేటి సమాజంలో సంఘాలలో మంచి నాయకత్వము, ఆరోగ్యకరమైన బోధన ఉండాలని ఆశించి దేవా మరి ఈ యొక్క జూమ్ దేవా మరి క్లాసులు మీరు ఏర్పాటు చేస్తే అందులో తనకు ఇచ్చిన తలంపును బట్టి నేను చేస్తున్నాను. దేవాది మీ ఈ తలంపును దేవా మీరు ముద్రించి చివరి వరకు ఆసక్తితో దేవ ఎవరైతే నమోదు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సమయానుకూలంగా వచ్చి దేవా మరి నేతల్ని మీ మాటలు విని నేర్చుకొని సంఘాలలో దేవా మరి మీ కొరకు సాక్షిగా ఉండటం, మీరు ఆకడ కొరకు సంఘాలను సిద్ధపరచుటకు మా వంతుగా మేము దేవా మరి నేతల్ని సిద్ధపాటు కలిగిన వారు అయి ఉండవచ్చు ఉపయోగించవలసిందిగానైనా మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా తండ్రి మా యొక్క కమిట్మెంట్ మీరు ఆశీర్వదించమని దేవ దానికి అనుకూలంగా మమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మీ దాసునికి మంచి ఆరోగ్యమును దేవా మరి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ యొక్క క్లాసులు దేవా మరి నిష్టానుసరంగా దేవా మరి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. మీ దయగల నష్టాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటాం. మా రక్షకుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞత సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుండి నడిపించింది కాదు. ఆమేన్. ఆమేన్. ఓకే అలక్యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళా మనందరం కూడా 7:00 జాయిన్ అవుతాము. ఆఫ్టర్ దట్ ఈ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళా మనము ఈ టైమింగ్స్ ని మనము చూద్దాము, టైమింగ్ మార్చుకుందాం మనం. ఓకే అయితే నేను రేపు గురువారం కదా, శని రేపు శుక్రవారము వాస్తవానికి నాకు రేపు 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వేరే చోట నేను మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రేపు ఒక్కరోజు క్లాస్ తీసుకుంటాను. జనరల్గా అంటే మనం స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ అవుతాం. నెక్స్ట్ వీక్ నుంచి మనము ప్రతి సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను.
ఓకే. రేపటికి మాత్రం రేపు సాయంత్రం మనం తీసుకుందాం. ఎందుకంటే చాలా మంది అటెండ్ కాలేదు కాబట్టి వాళ్ళకి కూడా రేపు సాయంత్రం అటెండ్ అయితే వాళ్ళకి చెప్తాం ఆ విషయాన్ని. నెక్స్ట్ వీక్ నుంచి మనం తప్పకుండా ఇది మార్నింగ్ టైంకి మార్చడానికి చూద్దాం. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా గ్రూప్లో మా నేమ్ లేదన్నా అని అంటే దయచేసి నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. 8978238310 8978238310 ఇది వాట్సాప్ చేయండి నెంబర్ నాకు. తర్వాత మీరు ఏదైనా ఫీజు పే చేయాలని అంటే ఇంకొక నంబర్ అది 944 అన్న ఒక్క నిమిషం. 944-183 అన్న 944-183 944-183 ఓకే 6682 ఇది గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ మీ ఫీజు పే చేయటానికి. ఓకేనా? 944-183-6682 మొత్తం 500 కదా? క్రిస్టఫర్ గారు మీరు ఎక్కడి నుంచి బ్రదర్? సత్తుపల్లి. సత్తుపల్లి. అవును సార్. ఓకే. ప్రైజ్ ది లార్డ్. మీ నంబర్ కూడా నా దగ్గర లేదు కాబట్టి నాకు దయచేసి మీ వాట్సాప్ నంబర్ పంపించండి. ఓకే సార్. ఓకే సార్. మీరు నా నంబర్ నోట్ చేసుకున్నారా? మీరు అది అంటే నాకు మరి మీ వాట్సాప్ నంబర్ పంపించండి. ఓకే. మీకు ఎవరు పంపారు ఈ ఇన్ఫర్మేషన్? మంగిలాల్ సార్. మంగిలాలా? ఓకే. రైట్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మరి సీ యూ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న. గుడ్ నైట్.